జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అనగాదేవి వ్రతకథ చెప్పుకుందాం. అనగాదేవి వ్రతకథ 1వ అధ్యాయము. దీపకుడు పల్కెను. పూర్వము శ్రీనారాయణుడు జంబాసురులను పరాజితులు గావించాడు. మహేంద్రాది దేవతలను జయించినవాడు సామాన్యుడు కాడు కదా. అందువలన ఆ కథ వినాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది. తమరు దానిని వినిపించండి అని అడిగాడు. శ్రీ గురువు ఇలా చెప్పుచున్నారు. నాయనా, పూర్వము అర్జునుడు అడుగగా శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిన దానినే నీకు చెబుతాను విను అన్నారు గురువు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు. అర్జున, బ్రహ్మకుమారుడు మహా తపస్వి అయిన అత్రి మహర్షి తన ధర్మపత్ని అనసూయాదేవితో కాపురము గావిస్తున్నారు. పుత్రుల కొరకు ఆ దంపతులు శ్రీ మహావిష్ణువును గూర్చి ఘోరమైన తపము గావించారు. శ్రీ మహావిష్ణువు అంశతో దత్తయోగి జన్మించారు. ఇలా ఉండగా జంబాసురుడు దేవతలందరినీ బాధింపసాగాడు. దేవదానవులు మహాఘోరంగా యుద్ధము గావిస్తున్నారు. ఆ యుద్ధములో జంబాసురుడు ముసలము దగ్గర ఆయుధాలతో దేవతలందరినీ గెలవసాగాడు. ఆ సమయాన దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని వింధ్యగిరి దగ్గర దత్తాత్రేయ స్వామిని దర్శించారు. ఆ దంపతులను చూసి దేవతలు, ఓ దత్తాత్రేయ స్వామి, జంబాసురుడు మమ్ము బ్రతకనీయకుండా ఉన్నాడు. అందువలన తమరు మమ్ము రక్షించాలని వారందరూ దత్తయోగిని దీనంగా వేడుకున్నారు. అప్పుడు దత్తాత్రేయుల వారు తన హోమగుండము నుండి ఒక మహాశక్తిని పుట్టించారు. ఆ మహాశక్తి ఘోరమైన శబ్దాలతో బోంతరాళాలు బ్రద్దలైనట్టుగా అనేక మహాస్త్రాలతో జంబాసురుని చంపి మహేంద్రునికి స్వరాజ్యాన్ని ఇచ్చింది. అప్పుడు దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ గురుదేవదత్త 1వ అధ్యాయము సంపూర్ణము. 2వ అధ్యాయము. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు. మాహిష్మతి పట్టణాన్ని కార్తవీర్యార్జునను రాజు పరిపాలిస్తుండేవారు. అతడు 3000 సంవత్సరాలు మహాతపస్సు కావించారు. శ్రీనారాయణుడు ప్రత్యక్షమైనారు. వరము కోరుకోమనగా 1000 చేతులు ఇమ్మన్నాడు. అంతేకాదు, ధర్మ మార్గముతో ప్రజలను పరిపాలించే మహా తేజస్సు ఇమ్మనగా శ్రీనారాయణుడు అతనికి ఆ వరాలిచ్చారు. అంతేకాదు, పార్థ యుద్ధములో ఈడులేని శౌర్యాన్ని పొందాడు. అంతట కార్తవీర్యార్జునుడు త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయులను సేవించి చక్రవర్తి పదం, అణిమాది అష్టసిద్ధులను కూడా పొందాడు. 10,000 దివ్య యాగాలను కూడా ఏకదీక్షతో చేయించాడు. బ్రాహ్మణులకు భూరిదక్షిణలను సమర్పించాడు. విమానంతో గగన మార్గంలో సంచరింపసాగాడు. ఆ చక్రవర్తి కీర్తిని దేవగంధర్వులు, నారదాదులెంతో కీర్తించారు. ఈ విధంగా ఆ చక్రవర్తి భూమిని ధర్మరక్షణ గావిస్తూ 50,000 సంవత్సరాలు పరిపాలించాడు. మహేంద్రుడు అతని ధర్మ పరిపాలన మెచ్చుకొని నెలకు 3 మారులు వర్షించేవాడు. ఇలా పాలిస్తున్న ఆ కార్తవీర్యార్జున చక్రవర్తికి 1000 మంది భార్యలు ఉన్నారు. వారందరితో ఒకనాడా రాజు నర్మదా నదిలో జలోక్రీడోత్సవం గావిస్తున్నాడు. ఆ సమయాన లంకానాథుడు రావణుడా దారిలో నేగుచు కార్తవీర్యార్జునుని జయింప మనసు కలుగా ఆ చక్రవర్తి రావణుని బంధించి తన బందికానాలో ఉంచగా రావణుని తాతగారు బ్రహ్మదేవుడు వచ్చి కార్తవీర్యార్జునుని బ్రతిమాలి రావణుని విడిపించాడు. సమస్త శాస్త్రాలు దత్తాత్రేయుని వలన నేర్చాడు. ఓ పాండుకుమారా, నీవు అర్జునుడవే. నీవు అంతటి వాడివవ్వాలని నా అభిలాషాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అన్నారు. 2వ అధ్యాయము సంపూర్ణము. 3వ అధ్యాయము. మరలా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. అర్జున, ఆ కార్తవీర్యార్జునుడు అనగాష్టమి వ్రత మహాప్రభావము చేతనే అణిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈషిత్వం, వశిత్వం అను అష్టసిద్ధులను అనేక యోగశక్తులను పొందాడు. అనగా ధర్మరాజు, బావా శ్రీకృష్ణ, ఆ అనగాదేవి వ్రతం ఏ మాసం, ఏ తిథిని ఎలా చేయాలో మాకు తెల్పండి అన్నాడు. అలా అడగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఇలా చెప్పారు. కృష్ణాష్టమి నాడు లేదా మార్గశీర్ష మాసంలో ఆ అనగాష్టమి వ్రతాన్ని గావించాలి. స్నానం చేసి
తెల్లని వస్త్రాలు దాల్చి పుష్పాలతో సుగంధంతో ఋగ్వేదపూర్వక మంత్రాలతో కలశాన్ని స్థాపించాలి. ఆ కాలమున దొరికిన ఫల పుష్పాలతో శ్రీ అనగాష్టమీదేవి పూజ గావించాలి. బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ దేవిని హృదయపూర్వకంగా అర్చించాలి. పంచభక్ష పరమాన్నంతో మహానివేదన ఆ దేవికి నివేదించాలి. వ్రతాంతము మందు వ్రత పారాయణం చెయ్యాలి. ఓ ధర్మరాజా, ఇలా జీవితాంతం ఈ మహావ్రతాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం గావించాలి. ఆ రాత్రి జాగరణం చేసి నా దివ్య చరిత్ర విని మరునాడు నవమి రోజున జలమధ్యలో ఆ దేవీ విగ్రహాన్ని నిమజ్జనం గావించాలి. ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమాచరించిన నరునకు సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ నరుని జీవితములో లేమి లేకుండా పోతుంది. ఆయురారోగ్య భాగ్యాలతో హాయిగా అతడు భూమిపై అనుభవించి అనంతరం నాగలోకములో నా దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడు గురువు ఇలా అన్నారు: కార్తవీర్యార్జున చక్రవర్తికి మహాయోగాలిచ్చిన ఈ వ్రతాన్ని ఎవరాచరించినా వారి జీవితం ధన్యమవుతుందని చెప్పారు. 3వ అధ్యాయము సంపూర్ణము. 4వ అధ్యాయము. క్షీరసాగర మథనము జరుగుచున్నప్పుడు అమలక వృక్షము అందుండి ఉద్భవించగా దీనిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించిరి. అందువలన ఈ అమలక వృక్షమునకు కృష్ణామలక వృక్షము అని పేరు గావించినది. దీనిచే కృష్ణామలక వృక్షమును లక్ష్మీదేవికి ప్రీతికరముగా క్షీరసాగరమునందే నిలిపెను. అత్రి అనసూయ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించు సమయమున ఈ నల్ల ఉసిరిక వృక్షమునకు క్షీరసాగరము నుండి భూలోకమునకు తీసుకుని వచ్చెను. ముందుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవియున్న మాతృతీర్థమున సిద్ధులచే నాటబడినది కావున సిద్ధామలక వృక్షము అని పేరుగాంచినది. ఈ వృక్షము క్షీరసాగరమున పాతాళమున భూలోకమును వెలసి సేవలంది వారలకు సిద్ధులను ప్రసాదించుచున్నది. ఇట్లు దండకారణ్యమునందు దత్త ఆశ్రమమునందు సిద్ధామలక వృక్షము వెలిసినది. ఈ ప్రాంతము అమలక గ్రామమని అమలకాశ్రమమని పేరుగాంచినది. ఈ అమలక వృక్షము క్రింద మణిపీఠము ఉన్నది. దానిపై దత్తుడు ఆసీనుడై ఉన్నాడు. కంఠమును మణిహారములు, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున అనగాదేవిని, వెనుక కామధేనువు, 4 కుక్కలు, సనక సనందాది సాధు పురుషులు, నవనిధులు పరివేష్టించియుండగా పరాశక్తి, నాగేశ్వరి, కామప్రద, శ్రీ భువనేశ్వరి, భూతజలములు, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు కరములతో నమస్కరించుచున్నారు. శ్రీదత్తుడు పద్మాసనముతో 4 చేతులేందు శంకు చక్రములను, గదా పద్మములను, డమరు త్రిశూలములను, కమండలము, జపమాలను ధరించియున్నాడు. తన తల్లిదండ్రులు అత్రి అనసూయాదేవి ఉన్నతాసనములపై కూర్చుని ఉండగా సోదరులైన చంద్రుడు, దుర్వాస మహాముని ప్రసన్న వదనముతో నమస్కరించుచు దత్త మహాప్రభువును స్తుతించుచున్నారు. ఈ సమయములో చల్లని గాలి వీచుచుండగా గంధర్వులు గానము చేస్తుండగా రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు నాట్యము చేస్తుండగా ప్రకృతి పులకించి మనోహరముగా ఉన్నది. అచటనున్న భక్తులు అందరూ సర్వమును మరచి సమాధి స్థితిలో నుండగా వారి కోరికలు కోరగానే నెరవేరుచుండగా దత్తుడి కరుణాకటాక్షముల వలన యోగము, జ్ఞానము, మోక్షము పొందుచున్నారు. కావున భక్తులందరూ ఈ అధ్యాయమున తెలిపిన విధముగా అనగాష్టమి వ్రతకల్పము వీలైనచో నల్ల ఉసిరిక వృక్షము క్రింద చేయుట చాలా శ్రేష్టము. 4వ అధ్యాయము సంపూర్ణము. 5వ అధ్యాయము. బ్రహ్మ ఒకనాడు అవిద్య ఆవరించి బుద్ధిమాంద్యం ఏర్పడి వేదములకు గుర్తుకు రాలేదు. గాయత్రి మంత్రము సహితము మర్చిపోయెను. వెంటనే సహ్యాద్రి పర్వతము చేరి పరాశక్తి స్వరూపిణియగు రేణుకాదేవిని ఇట్లు ప్రార్థించెను: తల్లి, నేను వేదములు మరచితిని. ఒక్క మంత్రమైనా గుర్తుకు రాకున్నది. నా దురవస్థను, దుఃఖములను తొలగించి వేదములు గుర్తుకు వచ్చునట్లుగా చేయు సమర్థురాలివి నీవే. పాహిమాం అని ప్రార్థించెను.
బ్రహ్మదేవుని పరిస్థితిని గమనించి, పూర్వము సోమకాసురుడు వేదములు ఇచ్చిన విషయము మర్చితివా అని పలికి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించమని చెప్పెను. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంఠము చేరి క్షీరసాగరమును చూడగా విష్ణువు దర్శనము లభించలేదు. అచ్చట కృష్ణామలక వృక్షము బ్రహ్మదేవునకు కనిపించగా దానిని తీసుకొని రేణుకామాత వద్దకు చేరగా ఆమె, నేడు విష్ణువు లక్ష్మీదేవితో సహ్యాద్రి అందే అనగసమేతుడై దత్తుడిగా వెలిసియున్నారు. నేను అతనిని నీ కడుకు రప్పించదను అని దత్తుని మదిలో తలచినది. స్మర్తృగామి సనోవతు అను ఆర్యోక్తి నమస్కరించి దత్తుడు అనగసమేతుడై వెంటనే ప్రత్యక్షమయ్యను. బ్రహ్మదేవుడు దత్తునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి విషాదగాథను విన్నవించుకొనెను. దత్త మహారాజ్ బ్రహ్మదేవునితో, ఈ రేణుకామాత మనోన్మని ఓంకార రూపిణి శబ్ద బ్రహ్మమయి వేదమాత సావిత్రి అని పిలువబడుచున్నది. విమల, లాదిని, ఉత్కర్షిణి, జ్ఞానయోగ్య, ఇజ్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ అను అష్టనామములతో ఈమెను స్తుతించెదరు. ఈమెను కన్నవారు ఎవరూ లేరు. స్వయంభువు, జగములకు తల్లి. ఈమె ఏకవీరాయను నామముతో గాయత్రీమాతగా విరాజిల్లుచున్నది. అది విని బ్రహ్మదేవుడు, ఏకవీర, గాయత్రియా అని ప్రశ్నించెను. ఈ సమయములో దత్తాత్రేయునితో కూడియున్న అనగాదేవి ముఖారవిందము నుండి వేదములు రెప్పపాటు కాలమున వెలువడి దివ్యకాంతులతో రేణుకాదేవి ముఖమున చేరినవి. ఇది చూసిన బ్రహ్మదేవుడు విస్మయుడై, భువనేశ్వరిని ఓంకారవాచ్యవు, నీవు లేనిదే పరమాణువైనా లేదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణివి మరియు మానసహంసవు అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహముతో దత్తదేవుని ఆశిష్యులతో బ్రహ్మలోకమందు వేదములతో చేరెను. ఈ కథ వలన తెలియనది ఏమనగా, సాక్షాత్తు అనగాదేవియే ఈ జగత్కర్త మరియు ఆమె భుజముల నుండి వేదములు ఉద్భవించినవని తెలియచున్నది. కావున అనగాదేవి వ్రతము ఆచరించిన వారికి ఆయురారోగ్యము, వేదజ్ఞానము, యోగము, ఆయుష్, ఐశ్వర్యము, మాంగళ్యము కలిగి చిట్ట చివరకు అనగాదేవి సాన్నిధ్యమును పొందగలరు. ఓం శాంతి శాంతి శాంతి. అనగా దత్త పాహిమాం, అనగా దత్త రక్షమం, సర్వం దత్తార్పణమస్తు. జై గురుదేవ దత్త. విన్నారు కదండి అనగాష్టమి వ్రతకథ. విన్న మీ అందరిపైన కూడా ఆ అనగా దత్తాత్రేయుల ఆశీర్వాదం సదా ఉండాలని, మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి దత్తకృప లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదత్త. సర్వం దత్తార్పణమస్తు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురుదత్త.